ఇందులో ఎవరు చెప్పేది నిజం? సీత చెప్పేది నిజమా, లేక వచ్చిన వీళ్ళు చెప్పేది నిజమా? మనం తొందరపడకుండా ఉంటేనే నిజమేంటో తెలుస్తుంది. సీత, ఎవరో తెలీదు, నీ విషయంలో ఓవర్గా ఆడుకుంటున్నారు. నీ గురించి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళెవరో నిన్ను అనవసరంగా సమస్యల్లో ఇరికించాలని చూస్తున్నారు. బాలు లేకపోతే దొరబాబే ఇలా చేసుండాలి. వాళ్ళు ఇలా చేసే అవకాశం లేదు. మన గురించి తెలిసిన తర్వాత మళ్ళీ వచ్చి ఇలా చేస్తారని నాకు అనిపించట్లేదు. ఇంకెవరై ఉంటారు? నాకెందుకో మా దేవతయ్య మీద, ధర్మరాజు మావయ్య మీదే అనుమానంగా ఉంది. నా వల్లే ఎన్ని సమస్యలు. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇలా చూడు, నువ్వేం దిగులు పడకు, అంతా నేను చూసుకుంటాను. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు, తర్వాత దానివల్ల నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది.